హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మా గల్లీ వినాయకుడి దగ్గర అయితే 21 ప్రసాదాలు చేస్తున్నాము. సో నైట్ చీటీలు వేసాము. నాకైతే పులిహోర వచ్చింది. సో నేనైతే పులిహోర ప్రిపేర్ చేశాను. పులిహోర అయితే ఇలా చేశాను. టేస్ట్ ఎలా ఉందో. సో దీన్ని తీసుకెళ్ళి వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాలన్నమాట. అందరు వస్తారు, అందరు చేసుకొని 21 మెంబర్స్ అలాగా. సో అక్కడ కలుద్దాం. ఫస్ట్ ఇంట్లో అయితే దీపం వెలిగించాను. ఎక్కడ పూజ చేసుకున్నా కూడా ఇంట్లో దీపం వెలిగించుకొని ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలి. ప్రసాదాలు తీసుకొని వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో వినాయకుడి దగ్గర అయితే అంతా రెడీ చేస్తున్నారు ప్రసాదాలు పెట్టడానికి. అక్కడైతే మంచిగా కలర్స్ ముగ్గు అయితే వేస్తున్నారు. మేము వచ్చేసరికి అందరు వచ్చేసారు. మేమే లాస్ట్ వెళ్ళామన్నమాట. ఈ వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. పల్లెటూరు సిటీ అని ఇక్కడ తేడా లేకుండా అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. వినాయక చవితి ఒక్కటే మంచిగా 9 రోజులు పూజలు చేస్తారు, అన్నదానాలు పెడతారు. ఊరంతా హడావిడిగా ఉంటుంది. ఎక్కడైనా సిటీ అయినా పల్లెటూరులో అయినా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా బాగా నచ్చుతుంది వినాయక చవితి అయితే. సో ఇంకా చీటీ వేసిన వాళ్ళైతే అందరూ ఏది వస్తే అది వండుకొని వచ్చారు. ప్రసాదాలు అయితే చాలా వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే ఉన్నాయి. స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి. స్వీట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి. లడ్డు, గరిజలు, సున్నుండలు, మడత కాజా, జిలేబీ, పాయసం, సిరా ఇంకా చాలా ఉన్నాయి. స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి హాట్ కన్నా కూడా. సో అందరైతే మంచిగా వండుకొచ్చి వినాయకుడి దగ్గర అయితే పెట్టేశాము నైవేద్యంగా. వినాయకుడికి ప్రసాదాలు అంటే చాలా ఇష్టం కదా. సో లాస్ట్ లో ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే చేస్తాము. లాస్ట్ డే అట్లాగా ప్రసాదాలన్నీ వండుకొని వచ్చి వినాయకుడికి అయితే నైవేద్యంగా సమర్పిస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. అందరు అలా వండుకొని వచ్చి ఇక్కడైతే హారతి ఇస్తున్నాము అందరం కలిసి. ఎవరికి వచ్చిన సాంగ్స్ అయితే వాళ్ళు పాడుతూ వినాయకుడికి అయితే మంగళ హారతి ఇస్తున్నాము. ఇంకా హారతి తీసుకొని వినాయకుడికి మేము తీసుకొచ్చిన అన్ని ప్రసాదాల నుంచి అన్ని తీసి వినాయకుడికి అయితే నైవేద్యంగా పెట్టేసాము.
పెద్దమ్మది కృష్ణం వందే జగద్గురు బ్రహ్మ గురు విష్ణు సామూర్తవర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జనాలు అయితే ఫుల్ గా వచ్చారు. అన్నదానం రోజు ఎలా వస్తారో అలా వచ్చారు. సో అంత హడావిడిగా ఉంది. ఎవరు తీసుకొచ్చిన ప్రసాదాలు అయితే వారు తీసుకొని అందరికి అక్కడ లైన్ గా కూర్చొని అందరికైతే పెట్టేశాము ప్రసాదాలు. కడుపు నిండిపోయింది ఇంకా ప్రసాదాలతోనే, ప్లేట్ మొత్తం ప్రసాదాలే. సో ఇట్లా తీసుకుంటాము మేము ఎవ్రీ ఇయర్. వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. లాస్ట్ లో ఫన్నీగా కొంచెం రీల్స్ అలా చేసుకున్నాము వినాయకుడి దగ్గర అయితే. లాస్ట్ డే కదా. సో ఇదండి ఈ వీడియో అయితే.